ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ కూడా శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. ప్రభు యొక్క మహా సహాయం మీ అందరితో ఉందని, మీరు అనుదినం వర్ధిల్లాలని, మీ కుటుంబాలు వర్ధిల్లాలని, మీ జీవితాలు మార్చబడాలని, మీ పరిస్థితులు మార్చబడాలని మేము అనుదినం ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా మీరు కూడా మా మినిస్ట్రీ కోసం ప్రార్థన చేస్తున్నారు. ఈ క్రైస్ట్ మిరాకిల్ వరల్డ్ అనే ఈ మినిస్ట్రీ ద్వారా అనేక మంది ఆదరించబడుతున్నట్లుగా మాకు తెలియపరుస్తున్నారు. మేము చాలా సంతోషిస్తున్నాం. ఈ యొక్క వాక్యాన్ని కూడా మీరు షేర్ చేస్తున్నారు. అందుని బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువు ప్రతినిత్యం మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు కూడా దేవుని యొక్క వాక్యం కోసం కనిపెడుతున్నారు కదా. మీ యొక్క బైబిల్ గ్రంథాలు తెరిచినట్లయితే రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము. రూత్ చాప్టర్ 2 వర్స్ 12. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ప్రియమైన వారలారా, ఇక్కడ వాక్యము చాలా క్లియర్గా సెలవిస్తున్న విషయం ఏంటంటే, నీవు చేసిన దానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా. నువ్వు దేవుని కోసం ఏ త్యాగం అయితే చేశావో, నువ్వు దేవుని కోసం ఎవరినైతే వదులుకున్నావో, నీవు దేవుని కోసం ఎటువంటి పరిస్థితులను సహితము లెక్క చేయకుండా నిలబడుతున్నావో, దేవుడు ఆ యొక్క సమస్యను, ఆ యొక్క శోధనను, నువ్వు అనుభవించే బాధను దేవుడు చూస్తున్నాడు. నా యేసయ్య చూస్తున్నాడు. హల్లెలూయా. నీవు చేసిన దానికి ఈరోజు నీకు ప్రతిఫలం రాబోతుంది. అవునండి. ఈ గ్రంథంలో మనం చూసినట్లయితే రూతు నయోమి యొక్క కోడలు. రూతు వాస్తవానికి మోయాబు ప్రాంతంలో నివసించేటువంటి ఒక స్త్రీ. మోయాబు ప్రాంతంలో ఉన్న ఆమె నయోమి కుమారుడైనటువంటి ఒక కుమారుణ్ణి వివాహం చేసుకున్న తరువాత ఆ యొక్క కుమారుడు చనిపోయి ఈమె విధవరాలుగా మారిన తర్వాత నయోమి ఒంటరిగా తన యొక్క సొంత దేశమైనటువంటి బెత్లెహేముకు వెళ్తుంది. ఈ వెళ్ళే క్రమంలో రూతు తన యొక్క దేశాన్ని, తన యొక్క తల్లిదండ్రులను, తన యొక్క స్నేహితులను, బంధువులను ఎవరిని కూడా లెక్క చేయకుండా తన అత్త అయిన నయోమి కోసం వచ్చింది. అప్పుడు ఒక మాట ఆసక్తికరంగా పలుకుతున్న మాట ఏంటంటే, నీ దేవుడే నా దేవుడు అని. హల్లెలూయా. ఈరోజు నీవు కూడా దేవుని కోసం ఎవరినెవరినో వదిలేసుకున్నావేమో, దేవుని కోసం నువ్వు ప్రేమించిన వారిని సహితం లెక్క చేయకుండా, లేదా దేవుని కోసం నీకు నచ్చింది కూడా వదిలేసుకొని జీవిస్తున్నావేమో, దేవుడు నీకు తప్పక ప్రతిఫలం ఇస్తూ ఉంటాడు. చాలాసార్లు కొంతమంది ప్రార్థన అవసరతల నిమిత్తం మాకు కాల్ చేస్తూ చెప్తారు, అన్నా కొన్ని పరిస్థితుల్లో నా భర్త నన్ను ప్రార్థన చేసుకునివ్వట్లే, కొన్ని పరిస్థితుల్లో నా భార్య నేను మందిరానికి వెళ్ళటానికి అడ్డుకుంటుంది, అయినా కానీ నేను దేవుని కోసం వారిని సైతం తృణీకరించి మందిరానికి వస్తున్నాను, దీనివల్ల నాకు గృహంలో గొడవలు అవుతున్నాయి, ఇబ్బందులు అవుతున్నాయి అని చెప్తూ ఉంటారు. అప్పుడు నేను చెప్తాను, దేవుడిని ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తున్నాడు అని. నీవు కూడా అటువంటి స్థితిలో ఉన్నావేమో. చాలామంది దేవుని యొక్క ఆరాధనకు అడ్డం వస్తుందని తమ యొక్క ఉద్యోగాలు వదిలేసుకున్నవారు, దేవుని స్తుతించలేము అని చెప్పి తమ యొక్క ప్రమోషన్స్ని పక్కన పెట్టిన వారు చాలామంది ఉన్నారు. వారిని దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోడండి. దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. బోయాజు అంటున్నాడు, నీ గురించి నాకు తెలిసింది, నీవు ఈ కార్యం చేశావు, నీ తల్లిదండ్రులను వదిలేసుకొని సురక్షితంగా ఉండడానికి యెహోవా రెక్కల క్రిందకు వచ్చావు. దేవుడు ఖచ్చితంగా నీకు బహుమానం ఇస్తాడు, ఇచ్చి తీరుతాడు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు నీతోనే. నీవు చేసిన దానికి ప్రభు ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు. గొప్ప బహుమానం నువ్వు పొందుకోబోతున్నావు. నా దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన నమ్ముకొని వచ్చిన వారిని ఎవరిని కూడా ఎప్పుడు కూడా యేసయ్య మోసపరచలేదు. మన కోసం కలవరి శిలువలో రక్తం కార్చినటువంటి యేసుక్రీస్తు వారిని నమ్ముకుని నీ వచ్చావు కదా,
నువ్వు ఖచ్చితంగా ప్రతిఫలం పొందుకుంటావు. ఎక్కడైతే నువ్వు అవమానించబడ్డావో, ఎక్కడైతే నువ్వు దూషించబడుతున్నావో, ఎక్కడైతే నువ్వు తక్కువ చేయబడుతున్నావో, ఎక్కడైతే నువ్వు తృణీకరించబడుతున్నావో, దేవుని కోసం నువ్వు దేనిని లెక్క చేయకుండా ముందుకు సాగుతున్నావో అన్నీ కూడా దేవుడు చూస్తున్నాడు. నువ్వు అనుకోవద్దు, నా దేవుడు నన్ను దృష్టించట్లేదు, నా బాధలు చూడట్లేదు, నా కష్టాలను చూడట్లేదు, నా వైపు ఆయన చూడట్లేదని. దేవుడు చూస్తున్నాడు కనుక ఆయన ఈరోజు నీకు వాగ్దానం చేస్తున్నాడు, నీకు ఖచ్చితముగా ప్రతిఫలమును ఇస్తాను అని. హల్లెలూయా. దేవుడు ఖచ్చితంగా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇస్తాడు. ఆ రోజున రూతుని దేవుడు ఆశీర్వదించాడు. ఏమీ లేదు, నాకెవరూ లేరు అనుకొని వచ్చిన రూతు జీవితంలో అద్భుతాన్ని చేశాడు. పరిగా ఏరుకున్నటువంటి ఆ యొక్క పొలానికే రూతు యజమానిగా మారింది. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో కూడా అటువంటి కార్యము సిద్ధంగా ఉంది. అది జరగబోతుంది. నమ్ము సహోదరి సహోదరుడా, భయపడకు. దేవుడు చూడట్లేదు అని అనుకోకు, దేవుడు చూస్తున్నాడు. ఆయన నీకు సరైనటువంటి ప్రతిఫలమును, బహుమానమును ఇవ్వబోతున్నాడు. ప్రార్థిస్తాం. సర్వోన్నతుడ స్తోత్రాలనైనా, అద్వితీయుడవు, ఆరాధ్యనీయుడు తండ్రి, అవునయ్యా, మీరు మా బాధలను దృష్టి ఉంచిన దేవుడవని, సమస్యల వైపు చూస్తున్న దేవుడవని, తప్పకుండా మాకు ప్రతిఫలం ఇస్తావని, మేము చేసిన దాన్ని తండ్రి నువ్వు మర్చిపోయే దేవుడవు కాదని లేఖనాల ద్వారా మాట్లాడారు. బిడ్డలు ఎంతమంది అయితే ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, వాక్యాన్ని విని విశ్వసిస్తున్నారో, వారందరికీ తండ్రి యొక్క వాగ్దానాన్ని స్థిరపరచండి. వారి కుటుంబాల్లో సమస్యలను తొలగించండి. వారి యొక్క ఆర్థిక స్థితిగతులను మార్చివేయండి. అప్పుల సమస్యల్లో నుంచి వారిని లేవనెత్తండి. కుటుంబంలో తండ్రి గొడవలు ఏవి లేకుండా సహాయము దయచేయండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారందరినీ మీ పాద సన్నిధికి తెస్తున్నాము. వారికున్న ప్రతి బలహీనతను కూడా యేసునామములో కొట్టివేయండి. అంధకార క్రియల చేతబడి శక్తుల నుంచి యేసునామంలో విడిపించండి, స్వస్థపరచండి. అయా ప్రార్థిస్తున్నాము. ఈ రోజున తండ్రి బిడ్డలు ప్రయాణిస్తున్న మార్గాలను క్షేమకరంగా మార్చండి. పనులలో మీ సహాయము దయచేసి ఆశీర్వదించండి. నాయన ప్రయత్నాలను కూడా సఫలపరచండి. ఉద్యోగ ప్రయత్నాలు, వివాహం విషయంలో తండ్రి ప్రార్థనలు అన్నిటినీ సఫలపరచండి. నాయన సొంత గృహాల కోసం ప్రార్థిస్తున్నారు, కృప దయచేయండి. కోర్టు కేసుల నుంచి విడిపించండి. ఇంకా ఏ బాధతో, ఏ కష్టంతో మీ సన్నిధిన బిడ్డలు మొర పెడుతున్నారు, ఆ కష్టము, ఆ బాధ, వేదన నుంచి వారందరినీ కూడా విడిపించమని, అయా ప్రతి బిడ్డను ఆశీర్వదించమని యేసునామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరినీ కూడా దీవించునుగాక.